2014 ఎన్నికల్లో ప్రజలు నమ్మి చంద్రబాబును గెలిపిస్తే మోసం చేశారని ఎంపీ కేసీఆర్ నాని మండిపడ్డారు. 2019లో ప్రజలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు సీఎం జగన్ పై నమ్మకం రెట్టింపైందన్నారైనా ప్రజలు మళ్ళీ వైఎస్ జగన్ సీఎంగా గెలిపించుకుంటారనే ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పోటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, కానీ అప్పుడు ఉన్నట్టేమో ఎమోషన్స్, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మోసం చేయటం, అలాగే ఈ రాష్ట్రానికి ఒక అనుకూలమైన ముఖ్యమంత్రి అని చెప్పి మీడియా ద్వారా నమ్మి ప్రజలందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారని తెలుసుకుని ప్రజలు నిజంగా మనం మోసపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. సరే మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ రోజున రేపు ఎలక్షన్ గెలిచేది కేసీఆర్ నానియో, తిరుపతిరావు యాదవ్, ఇంకోళ్ళు కాదు, కేవలం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకమే. ఇవాళ 23 మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ చెప్పింది. ఆ 23 మంది డబ్బులు చూసి ఇచ్చారు తప్ప ఇటువంటి వ్యక్తులకి ఎవరైతే ఇవ్వాలి. ఇవాళ మీరు చూశారు, అంతకుముందు ఒక నందిగాసు ఎగ్జామ్స్ చెప్తారు. ఇప్పుడు నా కళ్ళ ముందు 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 3 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఒక ధనికుడైనటువంటి ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోతానంటే ఆయన కూడా ముఖ్యమంత్రి గారి వేలమం లేదు, పార్టీ వేలమం.